అందరికీ జై శ్రీరామ్. సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్లో మామిడి పండ్ల సీజన్. ఈ మామిడి పండ్లు జ్యూస్ చేసుకుంటాం కదా. జ్యూసు పిల్లలకు చాలా ఇష్టం కదా. మనం జ్యూస్లోకి మనము ఇప్పుడు ఆనియన్ బజ్జీ చేసుకున్నాము. చాలా బాగుంటుంది కాంబినేషను. చూడండి, ఇలా 5 పండ్లు తీసుకున్నాను. వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ మనము మెత్తగా చేసుకోవాలి పండ్లను. చూడండి, ఇలా అయితే జ్యూసు వస్తుంది మనకు. చూడండి, ఇలా పండ్లను కొంచెం మెత్తగా చేసుకోవాలి మనము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ సీజన్ మొత్తం మనకు మామిడి పండ్లు ఉంటాయి కదండి. పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు మనం చేసి పెట్టచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, నేను ఈ బౌల్లోకి రసం తీస్తున్నాను. మనం ఇలా చేసుకోవాలి పండ్లను. మెత్తగా చేసుకున్న తర్వాత చూడండి, అలా వస్తుంది. మనము ఇందులో ఉంటుంది కదా, దీన్ని స్పూన్ తోటి ఇలా తీసుకోవాలి. చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. చూడండి, ఇలా జ్యూసు తీసుకోవాలి మనం. తీసుకున్న తర్వాత ఇందులో చూడండి, నేను ఒక 1/2 కప్పు షుగర్ వేసాను. ఇది ఇలా కలుపుకొని ఇందులో కొన్ని కూల్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే కూల్ వాటర్ వేస్తే బాగుంటుంది ఇది, ఎందుకంటే చిక్కగా ఉంటుంది కదా, అందుకని కొన్ని వేసుకోవాలి. చూడండి, ఇలా అయిన తర్వాత దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతవరకు మనము ఇది కూల్ అయ్యే వరకు ఆనియన్ బజ్జీ వేసుకుందాము. ఆనియన్ బజ్జీకి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, జీలకర్ర, మిర్చి పౌడర్. చూడండి, ఆనియన్ బజ్జీ వేసుకోవడానికి నేను 4 పెద్ద ఉల్లిపాయలను తీసుకున్నాను. వీటిని మనం సన్నగా తరుక్కోవాలి. చూడండి, బజ్జీకి కాబట్టి చిన్నగా ఉండాలి. చూడండి, ఇలా చిన్నగా చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ ఆనియన్ కట్ చేసుకున్న దాంట్లో మనము శనగపిండి వేసుకోవాలి. 2 స్పూన్స్ శనగపిండి, పెద్ద స్పూన్ అండి శనగపిండి. చిన్న స్పూన్ తోటి 2 స్పూన్స్ కార పౌడర్, మిర్చి పౌడర్. అందులో చూడండి 1½ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అందులో 1/2 జీలకర్ర వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం టర్మరిక్ పౌడర్, పసుపు వేసుకోవాలి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత మనం ఇలా కలుపుకోవాలి. పిండి అవసరం ఉంటే మనము మళ్ళీ వేసుకోవచ్చు, ఎందుకంటే ఆనియన్కు తగ్గట్టు ఉండాలండి. అందుకోసమని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. వాటర్ కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఇంకొంచెం పిండి పడుతుంది అనుకుంటే వేసి కలుపుకోవచ్చు. మనము వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత అందులోనే చిన్న స్పూన్ సోడా వేస్తున్నాను. చూడండి, పిండి మనం ఇలా కలుపుకోవాలి. ఇలా ముకుడును పెట్టుకోవాలి మనం.
ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అదే వేడి కావాలండి, వేడయ్యేదాకా ఉంచాలి. ఆయిల్ వేడెక్కింది. వేడెక్కిన తర్వాత చిన్నగా వేసుకోవాలి మనం. ఎందుకంటే మ్యాంగో జ్యూస్ కాబట్టి చిన్నగా ఉంటే అందులో వేసుకొని తినడానికి బాగుంటుంది. అందుకే చిన్నగా వేసుకోవాలి. టైం పడుతుంది చిన్నగా వేయాలి కాబట్టి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. చాలా బాగుంటుంది, పిల్లలకు నచ్చుతుంది. ఇలా చేసి పెట్టండి పిల్లలకు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి, జ్యూస్ తోటి బజ్జీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చిన వారు కామెంట్ చేయండి. చూడండి, ఇలా రావాలి గోల్డెన్ బ్రౌన్ కలర్. మళ్ళీ అలాగే వేసుకోవాలి మనము. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మనకు సమ్మర్ సీజన్ కదా, సమ్మర్ సీజన్లో మామిడి పండ్లు వస్తుంటాయి. సీజన్ మొత్తము మనకు జ్యూస్ తోటి కాంబినేషన్ బజ్జీ చాలా బాగుంటుంది. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. తెలియని వారు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూస్తుంటేనే చూడండి తినాలనిపిస్తుంది. చూడండి, రెడీ అయిపోయింది మన ఆనియన్ బజ్జీ జ్యూస్ అండి. చాలా బాగుంటుంది. ఈ బజ్జీని మనం జ్యూస్లో వేసుకొని ఇలా తినాలండి, చాలా బాగుంటుంది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుంది.